హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామంలో నాయకు నిండు వందనాలు. ఈ యొక్క పునరుత్థాన దిన ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి కొత్త నిబంధన గ్రంథంలో మనకి ఒక వ్యక్తి కనబడతాడు, యాకోబు. తన్ని జేమ్స్ అని మరి మనం అంటాం. తర్వాత అదే కొత్త నిబంధన గ్రంథంలో ఈ యోహాను కనబడతాడు. మరి వీరు ఇరువురిని గురించి కూడా కొన్ని విషయాలు ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. వీరిరువురికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వీరిరువురు కూడా పత్రికలు రాశారు. అపొస్తలుడైన పౌలు భక్తుడితో పాటు, పేతురు భక్తుడితో పాటు మరి యాకోబు ఒక పత్రిక రాశాడు. తర్వాత మరి యోహాను 3 పత్రికలు రాయడం జరిగింది. ఈ పత్రికల్లో కొన్ని ముఖ్య అంశాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పత్రికలో అంత ధ్యానం చేయడానికి చాలా వారాలా పట్టేస్తుంది. కాకపోతే అవుట్లైన్స్ మాత్రం నేను తెలియపరిచి అందులో సారాంశం, ఆ సారాంశానికి కారణం, ఈ విషయాలను మీతో సౌండ్ వస్తుంది చూడండి, రీసౌండ్. ఈ విషయాలని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యాకోబు పత్రిక. యాకోబు పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశాలు మనం చూసినప్పుడు అందులో ఈ పత్రిక అంతటిని గురించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు 2వ అధ్యాయంలో రాయడం జరిగింది. అందులో మొదటి వచనం ఒకసారి చదువుదాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకుడి. సో ఇక్కడ ఇంకొక తెలుగు వర్షన్లో ఏం రాశాడంటే, మీరు పక్షపాతం గలవారై ఉండకూడని రాశాడు. ఇంగ్లీష్లో ఫేవరిటిజం అనేటువంటి మాట ఉపయోగించాడంటే, ఫేవర్గా ఉండవద్దు, పక్షపాతం కలిగి ఉండవద్దు. ఇంకో ఇంగ్లీష్ వెర్షన్ ఏమన్నంటే డోంట్ బి పార్షియల్ అనేటువంటి మాటను కూడా చూస్తాం. పార్షియాలిటీ, ఫేవరిటిజం అనే మాటలు యాక్చువల్గా ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్లో కొంచెం మొహమాటం కలవారై ఉండబడినటువంటి మాట ట్రాన్స్లేషన్లో కొంచెం అది కరెక్ట్గా క్లియర్గా లేదు. అయితే అదే తెలుగు వర్షన్లో ఇంకొక వర్షన్లో కూడా ఏం రాశారంటే నిష్పక్షపాతముగా ఉండండి, పక్షపాతముగా ఉండకండి అని రాశాడు. అదే యాకోబు భక్తుడు 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదు. అని దరిద్రులను దేవుడు తన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని 5వ వచనంలో మరి యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాగే మరి 8వ వచనం కూడా ఒకసారి చదువుదాం. మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించుము అను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైనటువంటి ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన చాలా ఏమిటంటే పొరుగువారిని ప్రేమించు అనేటువంటి ఈ మాట ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తూ ఉంటున్నాడు. పక్షపాతం లేకుండా ఉండాలి. దేవుని రాజ్యానికి ఎవరు వారసులు? దీనుడైనటువంటి వారు దేవుని రాజ్య వారసులు. తర్వాత దేవుని రాజ్యానికి వారసులు కావడానికి ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను పాటించాలి. ఆ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ప్రథమమైనటువంటి ఆజ్ఞ. ద్వితీయమైనటువంటి ఆజ్ఞ పొరుగువారిని ప్రేమించాలి. ఇప్పుడు యోహాను భక్తుడు మనం చూద్దాం ఒకసారి. యోహాను పత్రికలో ఆయన ముఖ్య ఉద్దేశాలు మనం
మనం చూసినట్లయితే అందులో మొట్టమొదటిగా చూస్తే యోహాను పత్రికల్లో ఒక చాలా ప్రత్యేకమైన విషయం కనబడుతుంది. ఏంటంటే చిన్నపిల్లలారా అనేటువంటి మాట పలుమార్లు యోహాను భక్తుడు ప్రస్తావిస్తున్నట్లుగా కనబడుతుంది. చిన్న పిల్లలారా అని ప్రస్తావిస్తాడు. అది చాలా ఆసక్తి గొలుపుతుంది. ఇది అంటే అక్కడ అతను సంఘానికి ఒక తండ్రి అనేటువంటి భావనతో ఉంటాడంటే అక్కడ పరిచర్యలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా తన పిల్లలు అనేటువంటి ఫీలింగ్తో ఉంటాడు ఆయన. ఆ ఫీలింగ్తో చిన్నపిల్లలారా అనేటువంటి మాటను ఉపయోగించడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లలారా అనడానికి కారణం ఒక బాధ్యత అనమాట. తండ్రి తన బిడ్డల పట్ల ఎప్పుడు బాధ్యత కలిగి ఉంటాడు. సో ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి ఆలోచన. పిల్లలారా అని యోహాను సంబోధిస్తున్నాడు అంటే సంఘం పట్ల తనకి బాధ్యత కలిగి ఉన్నాడు. అలాగే సంఘము కూడా ఒక బాధ్యతను కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన తర్వాత తరం వారికి యోహాను భక్తుడు నేర్పిస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం. పిల్లలారా అనేటువంటి మాట ఉపయోగించడంతో అతను ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు అది మనకందరికి కూడా అది ఒక ఆదర్శవంతమైనటువంటి బాధ్యత. ఇకపోతే అతను కూడా చెప్పే మాటలు ఏమిటంటే ఈ యోహాను పత్రికలో మొత్తం 3 పత్రికలు చదివితే మనకు ఆ 3 పత్రికల్లో కనబడేది ఏమిటంటే నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించు అనే మాట కనబడుతుంది. తర్వాత ఎక్కువ కనబడే మాట ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి, నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, అంతేకాదు నీ పొరుగువాన్ని ప్రేమించాలి, అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెబుతూ ఎందుకు ప్రేమించుకోవాలంటే నీ దేవాది దేవుడు అనేటువంటి నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన తన బిడ్డలను ప్రేమించున్న రీతినే మనమందరము పొరుగువారిని ప్రేమించాలి, ఆయన ప్రేమను బట్టి మన ప్రేమను చూపించాలి అనేటువంటి మాటలు చాలాసార్లు మరి ఈ పత్రిక అంతా కూడా ప్రేమ ఎక్కువ కనబడుతుంది. ప్రేమను గురించి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు ముందుగా అనే ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి మాటలు ప్రేమను గురించి. మరి ప్రేమను గురించి యోహాను భక్తుడు రాసినటువంటి రీతిలో ఏ సువార్తికుడు రాయలేదని చెప్పొచ్చు. అందులో యోహాను సువార్తలో రాసేటప్పుడు 3వ అధ్యాయం 16వ వచనంలో అద్భుతమైనటువంటి మాట రాస్తాడు. ఏమిటండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి మాట ఎందుకు అంత ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు దానికి అద్భుతమైనటువంటి ఒక చక్కటి మాటలను తెలియపరుస్తాడు. తర్వాత మనకు అందరికీ తెలిసిన విషయం మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో ప్రేమించాలి అనేటువంటి మాటను మరి యోహాను భక్తుడు తెలియపరుస్తాడు. అంతేకాదు సరే ఒకసారి చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. మనం సహోదరులు ప్రేమించుకోము గనుక ప్రేమించేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆధిక్యత ఏమిటి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హూ డజంట్ హ్యావ్ లవ్ సో హీ ఆర్ షీ విల్ enter into the hell, but those who has a nature of love they will enter into the eternity. సో ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏమంట, మరణములో నుండి దాటిపోయి వాళ్ళు ఎక్కడికి వచ్చారంట, దే క్రాస్ డెత్ అండ్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. సరే, ఇక మూడవదిగా చూసినట్లయితే యోహాను భక్తుడి ద్వారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 22వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మరియు ఆయన ఆజ్ఞలను గైకొనుచు 3:22 అమ్మా. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన 1 యోహాను 3:22 అమ్మా. ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఎందుకంట ప్రేమించాలంటున్నాడు, ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము పొరుగువారిని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎందుకు ప్రేమించాలి అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతేకాదు ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చున్నాడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనే విషయం మరి యోహాను భక్తుడు ఇక్కడ తెలియపరుస్తుంటున్నాడు. సో ఇక 4వ విషయం కానీ మనం చూసినట్లయితే
యోహాను భక్తుడు రాసినటువంటి 3వ పత్రికలో ఆయన ఆ పత్రికని ఎవరికి అడ్రస్ చేస్తారంటే గాయు అనేటువంటి ఆయనకి ఒక భక్తుడు గాయు అని అంటాడు. గాయు అంటే గాయు, అసలు గైస్, ఇంగ్లీష్లో గైస్. గాయుకు రాస్తాడు, అసలు గైస్కి రాస్తాడు ఆయన. ఏమని రాస్తాడంటే ఆ పత్రికలో మెచ్చుకుంటాడు, గాయని మెచ్చుకుంటాడు. ఏంటంట, గాయ ఏం చేశాడు, అతను మంచి హాస్పిటాలిటీ చూపించాడంట. అంటే మంచి ఆతిథ్యం చేశాడంట, అతను పరిశుద్ధులకు పరిచయం చేశాడు ఆయన. అందుకని అతను మెచ్చుకుంటూ ఆ పత్రికలో ఒక్క అధ్యాయం మాత్రం ఉంటుంది. ఆ అధ్యాయం రాస్తూ ఆయన మెచ్చుకుంటాడు. అంటే మరి హాస్పిటాలిటీ అది కూడా ప్రేమే, అందులో కూడా ప్రేమ కనబడుతుంది. అంటే హాస్పిటల్ ఆతిథ్యం చేయటం, చేర్చుకోవడం అనేటువంటి మాట యోహాను భక్తుడి చేతి నుండి మరి ఆ యొక్క వాక్కులు జాలువారుతాయి. మొత్తం ఈ ఇద్దరిని మనం చూసినప్పుడు, ఇద్దరి యొక్క మాటలను కానీ మనం క్రోడీకరించినట్లయితే మనకి తెలిసినటువంటి విషయాలు ఏమిటంటే, పక్షపాతం ఉండకూడదు. రెండోది, మనసులో ఎటువంటి దురాలోచన ఉండకూడదు. మూడవది ఏంటంటే, దీనులు దేవుని రాజ్యానికి వారసులు. తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానాన్ని తీసుకొని పొరుగువాని పట్ల బాధ్యత కలిగి ఉండాలనేటువంటి విషయం కనబడుతుంది. ఐదవది ఏంటంటే, ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళే నిత్యరాజ్యాన్ని పొందుకుంటారు. తర్వాత ఒకవేళ మనం అడిగేవి పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించాలి అనేటువంటి విషయాలు మనకి క్లుప్తంగా మన ఈ పత్రికల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనకి కనబడతాయి. సరే, ఇప్పుడు ఎవరు యోహాను యాకోబు ఎవరు అంటే ఎవరండి? వారు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. అంతేకాదు వారిరువురు కూడా జబదయి కుమారులు, అంటే వారిద్దరు కూడా అన్నదమ్ములు. శిష్యులు ఎంతమంది అండి? 12 మంది కదా. 12 మంది శిష్యులు కూడా ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఏవో చిన్న చిన్న తెక్క పనులు చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత బలంగా నడిపిస్తున్నప్పుడు కూడా ఎక్కడెక్కడ తప్పుతుండేవాళ్ళు. పేతురు లాంటి భక్తుడు, అతడు అల్ప విశ్వాసిగా ఉండేటువంటి సందర్భాలు మనం చూస్తాం. అంటే వీడు మంచి భక్తులు, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, కానీ అక్కడక్కడ యేసుప్రభు నడిపించేవాళ్ళు. తర్వాత తోమను గురించి మనకు తెలుసు. ఆయన అద్భుతాలు చూశారు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అయినప్పుడు కూడా యేసుప్రభు వారిని అనుమానించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఇంకా యోధాను గురించి మనకు చెప్పక్కర్లేదు, డబ్బులు సంచి ఉన్నాయి. మరి యోధ యేసుక్రీస్తు ప్రభువుని ఏకంగా అప్పగించేశాడు, ఇంకా ఏకంగా. అలాగే ఇప్పుడు ఈ రోజున చెప్పబడినటువంటి ఇరువురు, యోహాను యాకోబు, వీరిరువుల్లో కూడా ఒక దుర్గుణం అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. ఏంటది? మనకు బాగా తెలిసినటువంటిది. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. జబదయి కుమారులైన యాకోబును, మార్కు 10:35 నుంచి 37 చదువుతున్నాను. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు దయచేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకు ఏమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడు, నీ ఎడమ వైపున ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. ఇది వారు కోరినటువంటి కోరిక. సో ఈ కోరికలో ఏం కనబడుతుంది? వీళ్ళు రాసినటువంటి పత్రికల్లో కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది. కానీ ఇక్కడ వీరి కోరికలో ఏం కనబడుతుందంటే స్వార్థం కనబడుతుంది. ప్రేమలో ఎప్పుడు కూడా స్వార్థం ఉండదు, కానీ సెల్ఫిష్నెస్ కనబడుతుంది, సెల్ఫిష్ డిజైర్. దేవునికి కోరికలు కోరుకోవడం తప్పేం కాదు, కానీ ఆ కోరికలు ఏవి కూడా స్వార్థపూరితమైనటువంటి కోరికలు ఉండకూడదు ఎప్పుడు కూడా. అంటే ఇతరుల గురించి ఒక కన్సర్న్ లేకుండా ఉండేటువంటి కోరికలు వీరు కోరుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. సో ఎంతమంది శిష్యులు ఉన్నారు? శిష్యులు కాకుండానే యేసుక్రీస్తు ప్రభువారంటే చాలా ప్రేమించేటువంటి వారు భక్తులు ఆనాడు ఉన్నారు. సో వారందరినీ కాదనుకొని వీరు కోరేటువంటి కోరిక ఏమిటి అంటే, నీ రాజ్యంలో
నీవు మహిమలో ఉన్నప్పుడు నీ రాజ్యంలో కుడివైపున ఒకడు, అంటే మా అన్నదమ్ములు ఇద్దరం, కుడివైపు ఒకడు ఎడం వైపు ఒకరు కూర్చుండేటట్లు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుతారు. దేవుని రాజ్యం గురించి వారికి ఉన్నటువంటి హోపును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంతోషించినప్పటికి కూడా వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరికను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు చాలా బాధపడ్డారు. వాళ్ళని గద్దించినట్లుగా కూడా మనం అక్కడ చూస్తాం. వీళ్ళకి సెల్ఫిష్, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ కూడా దే ఆర్ బీయింగ్ సెల్ఫిష్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. దే ఆర్ బీయింగ్ సెల్ఫిష్. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ కూడా వారు స్వార్థపూరితంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు వీరికి ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? యాకోబు యోహానులకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మేము ప్రభు పరిచర్యలో ప్రత్యేకించబడినటువంటి వారము అనేటువంటి ఆలోచన నుంచి వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా శిష్యులందరినీ తోడుకొని వెళ్ళినప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళని ఎక్కువగా మరి చాలా సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన స్వస్థతలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి క్రూసైడ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వీరేమనుకున్నారంటే, సో మాకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మేము ఒక ప్రత్యేకించబడినటువంటి వారం, వీఆర్ వెరీ మచ్ స్పెషల్ దాన్ ఎనీ అదర్ హూ ఆర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. అంటే మేము ఇతరుల కంటే మేము గొప్పవారము అనేటువంటి భావనలో వీరు ఉన్నారు. ఎందుకు అంటే వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకమైనటువంటి స్థితిలో, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో, ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో మనల్ని ఎందుకు పెట్టవచ్చు అంటే, శిష్యుల యొక్క వైఖరి ప్రభువారు ఎరిగిన వారే. ఆయన వైఖరి తెలియని వాడు ఏమి కాదు యేసు ప్రభువారు. శిష్యులు ఒక్కొక్కడు ఏంటి, పేతురు ఎటువంటి టైపు, యాకోబు ఎటువంటి టైపు, యోహాన్ ఎటువంటి టైపు. యాకోబు యోహాన్కి అది ఓవర్ నైట్లో వచ్చినటువంటి కోరిక కాదు, వారిలో ఆలోచన విధానమే ఆఖరికి అడిగేసేటట్టు చేసింది అనమాట. ఇంకా లాభం లేదురా, లాస్ట్ అయిపోతుంది, ఇంకా చాలా వరకు వెళ్తున్నాము, మనం యేసు ప్రభువారిని తెగ వెంబడించేస్తున్నాము, ఆయనతో పార్టిసిపేట్ చేస్తున్నాము, చాలా సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము, ఆయనతో పాటు శ్రమలు పడుతున్నాము, సో ఇదే మంచి ఛాన్సు అని చెప్పేసి వారికి ఇప్పుడు ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన అది. వీఆర్ సంథింగ్ స్పెషల్, వీ వాంట్ టు బీ స్పెషల్ ఈవెన్ ఇన్ ద హెవెన్ వెన్ వీ స్టెప్ ఇన్ టు ద హెవెన్. అక్కడ కూడా మేము స్పెషల్గా ఉండాలి అని చెప్పి వారికి ఆలోచన రావడానికి కారణం, వారి ముందు నుంచి కూడా మేము ఒక ప్రత్యేకమైనటువంటి వారు. అందుకే యేసు ప్రభువారు మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకెళ్తున్నాడు. యేసు ప్రభువారు అందుకే మమ్మల్ని ప్రత్యేకంగా తిప్పుతూ ఉన్నాడు. ఆయన కూడా మమ్మల్ని ఉంచుకున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా పక్కన పెడుతున్నాడు, మమ్మల్ని తీసుకుంటాడు అని. అంటే దానికి కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రభువారు మనకు కొన్ని అవకాశాలు ఇచ్చేటప్పుడు, మనకు ఒక స్థాయి ఇచ్చినప్పుడు, అందులో ప్రభువారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడైనా సరే ఆ స్థానాన్ని బట్టైనా తమ ఒక బాధ్యతగా భావించి ఆ స్థానంలో తమ యొక్క విధులు నిర్వర్తిస్తారు అనేటువంటి ఆలోచనతో దేవుడు ఆ స్థానాన్ని ఇస్తాడు ఎవరికైనా సరే, మనకెవరికైనా సరే. అంతేగాని అబ్బా ఈ వ్యక్తి గొప్పవాడు లేదా ఈ వ్యక్తి గొప్పది కాబట్టి ఈ స్థానం ఇద్దాం అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా దేవుడికి ఉండదు. యాకోబు యోహానులకు ఉన్నటువంటి దుర్గుణం పోవాలంటే వాళ్ళని పరిచర్లో బాగా నలిపి వాడుకున్నాడు దేవుడు యేసు ప్రభువారు. పేతురులో కూడా ఉంది చంచల మనస్తత్వం, అందుకని పేతురుని బలంగా వాడుకున్నాడు. యోధాకైతే ఏం చేశాడు, యోధ ఇంకా దారుణం. వీళ్ళంతా పాపం ఏదో చిన్నగా వాళ్ళకి తెలియనటువంటి తనంతో వాళ్ళు ఏదో వారు కోరినా వారు ఏం చిన్న పిడత పనులు చేసినప్పుడు కూడా యోధ అలా కాదు. యోధకి ఏం చేశాడు, యోధాకి ఏకంగా డబ్బులు ఇచ్చాడు, డబ్బులు సంచే పెట్టేశాడు ఆయన చేతిలో. ఎందుకు, యోధాలో మార్పు వస్తుందని. అంతేకాని యోధ చాలా సమర్థుడు, చాలా నమ్మకమైన వాడు అని కాదు. ఈ డబ్బులు సంచి బాధ్యత పెట్టేసినప్పుడైనా వీడి బుద్ధి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఆడికి డబ్బు సంచి ఏకంగా ఇచ్చేశారు.
కానీ ఆయన కానీ వీళ్ళందరూ కూడా మారారు, కానీ ఈయన మాత్రం మారలేదు. తర్వాత కాలంలో అతని పరిస్థితి ఏమైంది కూడా మనకి తెలియదు కాదు. సో తర్వాత కాలంలో ఈ యాకోబు, యోహాను వీరేమయ్యారంటే దే హ్యావ్ బికమ్ సెయింట్ జేమ్స్ అండ్ సెయింట్ జాన్. స్వార్థపరులైనటువంటి వీరు తర్వాత కాలంలో ఈరోజు మనం ఏమంటున్నాం? సెయింట్ జేమ్స్ అంటే పరిశుద్ధుడైన యోహాను, పరిశుద్ధుడైన యాకోబు. ఎలా వచ్చింది ఈ పరిశుద్ధత? ఎలాగ ఆపాదించబడింది? తర్వాత కాలంలో యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి పరిచర్య వీరు ఎలా చేయగలిగారు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వీరు ప్రవర్తించినటువంటి ప్రవర్తనకి, వారు పత్రికలో రాసినటువంటి మాటలకి ఎక్కడ పొందడం లేదు. పొరుగువారిని ప్రేమించండి అని పత్రికలో రాశారు, కానీ వీళ్ళు మాత్రం మమ్మల్నే ఇరుపక్కల వేసుకోండి అని చెప్పారు వీళ్ళు. సో ఇంకా నిష్పక్షపాతంగా ఉండండి అని రాశాడు యాకోబు. వీళ్ళు మాత్రం పక్షపాత వైఖరితో యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని గురించి ఆయన వ్యవహరించాలి అని కోరుకున్నారు. మరి ఇంత మార్పు ఎలాగొచ్చింది వీళ్ళలో? అసలు ఈ మార్పు రాకపోతే దేవుడు వాడిని వాడుకునేవాడు కాదు, తర్వాత పత్రికలు రాయడానికి అవకాశం ఇచ్చేవాడు కాదు. ఒకవేళ పత్రికలు రాసినప్పుడు కూడా 2000 సంవత్సరాలుగా ఆ పత్రికలు కొనసాగకుండా ఆ పత్రికలను దేవుడు ఎక్కడో మూలన పడేసేవాడు. కానీ ఎలా వచ్చింది అంటే వారు తర్వాత కాలంలో దేవుడు చెప్పినటువంటి మాటలను నేర్చుకున్నారు. దే హ్యావ్ లెర్న్డ్ a lot what Jesus Christ has taught them. వారు నేర్చుకున్నటువంటి విషయాన్ని వారు ఆచరణలో పెట్టారు. సో నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా వారు ఏం చేశారు? వారు కరెక్ట్ చేసుకున్నారు. దే కరెక్ట్ దెమ్సెల్వ్స్. తమను తాము సరిచేసుకున్నారు, నేర్చుకున్నారు, సరిచేసుకున్నారు. ఆ సరిచేసుకున్నటువంటి అనుభవంలో నుంచి రాస్తున్నారు. పక్షపాతంగా వ్యవహరించవద్దు, మనసులో ఎటువంటి దురాలోచనలు పెట్టుకోవద్దు, తగ్గించుకున్నటువంటి వాళ్ళే దేవుని రాజ్య వారసులు. పరిచర్య అంటే ఆధిక్యత కూడినటువంటిది కాదు, ఇది ఒక బాధ్యత. నిస్వార్థ ప్రేమే దేవుని యొక్క రాజ్యాన్ని చేరేటట్లు అవకాశాన్ని కల్పిస్తుంది. ఆశ నెరవేర్పు కన్నా ఆజ్ఞ పాటించుటయే మిన్న అనే విషయాలు తెలుసుకొని నేర్చుకొని వాళ్ళు అనుభవంతో రాసినటువంటి మాటలు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుస్తుందా? డూ యు నో వాట్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్? డూ యు నో అబౌట్ వాట్ యు ఆర్ బీయింగ్ డిజైరస్? డూ యు నో? మీకు తెలుసా? అది ఎవరికి ప్రాప్తిస్తుందో వారికే ప్రాప్తిస్తుంది, ఎవరికి కేటాయించబడిందో వారికే కేటాయిస్తారు. యేసుక్రీస్తు వారు చాలా సున్నితంగా వాళ్ళకి చెప్పేసి వదిలేసినప్పుడు ఆజ్ఞను పాటించుటయే గొప్ప అనే మాట రాశారు. చూసారు వాళ్ళు? ఎస్, వారు ఆజ్ఞను పాటించి అది మొదలుకున్న తమ ప్రవర్తనలో చాలా మార్పును తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఏమి తెలుసుకున్నారంటే ఓవరాల్గా మేము దేవుని పరిచర్య చేస్తూ ఉన్నామంటే మేము ప్రత్యేకమైన వారము కాము, లేదా పరిచర్య చేసేటువంటి మేము అధికారులము కాము, పరిచర్య చేసేటువంటి మేము గొప్పవాళ్ళము కాము. వీటన్నిటికీ మించి యేసుక్రీస్తు వారు గొప్ప అద్భుతమైన డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. మనకందరూ తెలుసు, వారు కాళ్ళు పట్టుకొని పాదాలు కడగడం. అక్కడతో టోటల్ శిష్యులందరూ ఆయన పాదాల దగ్గరికి వచ్చేసారు. ఇంకా వాళ్ళు తెలుసుకున్న విషయం ఏమిటంటే, వీఆర్ నాట్ స్పెషల్, వీఆర్ నాట్ గ్రేట్, వీఆర్ నాట్ మోనార్క్స్ ఆర్ వీఆర్ నాట్ ద లీడర్స్, వీఆర్ జస్ట్ సర్వెంట్స్, వీఆర్ జస్ట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఆ విషయాన్ని వారు తెలుసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఎంత పరిచయం చేసినా, ఎంత గొప్ప చేసినా అది మా గొప్పతనము కాదు, అది దేవుని గొప్పతనము.
ఈ పని చేసేటువంటి మేము ఎవ్వరం కూడా ఆధిక్యత పొందుకోవడానికి అర్హులము కాము అనే విషయాన్ని వారు ఎరిగిన వారై ఆ అనుభవంతో ఆ పత్రికలు రాశారు. ఆ పత్రికలు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అందులో ఏం అనుభవించి రాశారు, ఆ ప్రేమని ఎలాగ అనుభవించి రాశారు, ఆ గద్దింపుని ప్రేమగా ఎలా తీసుకున్నారు, ఆ ప్రేమని మరలా సభ్య సమాజానికి ప్రపంచానికి వారు ఎలాగ తెలియపరిచారు అనేటువంటిది ఆ పత్రికలు చదువుతున్నప్పుడు ప్రేమ 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 అనేటువంటి మాట ఇరువురు కూడా అద్భుతంగా ఆ ప్రేమను పండించారు వారి యొక్క పత్రికలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో మేము గొప్పవారము కాము. ఒక విషయాన్ని ఇంతకుముందు మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక చెరువు దగ్గర కొంగలు ఉన్నాయంట. ఆ కొంగలు ఆ చెరువు ఎండిపోతూ ఉంది. సో కొంగలు వలస వెళ్ళిపోతున్నాయి. ఆ కొంగలతో పాటు ఒక తాబేలు కూడా పాపం ఆ నీటిలో ఉంది. కొంగలంటే ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి, కానీ తాబేలు ఎగరలేదు. అన్ని కొంగలు వెళ్ళిపోయి 2 కొంగలు దోస్తులు, స్నేహితులారా నన్ను విడిచి వెళ్ళిపోతారా మీరు, నాకేం చేయరంటే, తాబేలు మేమేం చేస్తాము, మేమేం చేయగలుగుతాము, మేము నిమిత్తం మాత్రం, మేము ఎగరగలం, నువ్వు ఎగరలేవు, మేమేం చేయగలదంటే నేను ఒక ఐడియా చెప్తాను, ఐడియా ఫాలో అవ్వండి అని చెప్తుంది తాబేలు. సరే చెప్పంటే, ఒక కర్ర పట్టుకోండి, ఒక కర్ర పట్టుకోండి, ఈ కొన ఒక్క కొంగ పట్టుకోండి, ఆ కొన ఒక్క కొంగ పట్టుకోండి అంటే, మరి మేము పట్టుకుంటే ఎలాగంటే నేను నా నోటితో పట్టుకుంటూ వస్తానండి, నేను నా నోటితో కర్ర పట్టుకుంటాను మధ్యలో, మీరు నన్ను తీసుకెళ్ళి వేరే ఒక చెరువు దగ్గర దింపుతురు గారు అంటే, అది బాగుంది స్నేహితుడా అని చెప్పేసి వీరు అలాగే బయలుదేరారు. ఒక కొంగేమో కర్ర ఒక కొన, ఒక కొంగేమో కర్ర ఇంకొక కొన పట్టుకొని వారు ఎగిరే సమయంలో తాబేలు నోటితో పట్టుకుంటూ ఎగురుతానమాట. బాగుంది, చాలా బాగుంది. చూసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా, అబ్బా ఇది భలేగా ఉందిరా బాబు, సూపర్ ఐడియా, ఇది నిజంగా అద్భుతం అని అన్ని సకల జీవులు చూస్తూ ఉన్నారట. అక్కడ చూస్తుంటున్నప్పుడు అప్పుడు కొన్ని పక్షులు అడుగుతున్నాయంట, ఓ ఏమి అద్భుతమైనటువంటి సందర్భం, ఏ అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది, అసలు ఎవరిది ఈ ఆలోచన, ఎవరే 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 అని అడుగుతున్నారట వీళ్ళు. కొంగలు చాలా మోస్ట్ రెస్పాన్సిబుల్గా తాబేల్ని గమ్యం చేర్చడమే ఆలోచనగా పెట్టుకొని వారు ఎగురుతూ ఉన్నారు. వారు ఏం జవాబు చెప్పట్లేదు. తాబేలు తట్టుకోలేకపోతుంది. ఏంటి చెప్పట్లేదేంటి, చెప్తే బాగుంది కదా, ఈ ఐడియా నాదే కదా, చెప్తే బాగుంటే పాపం ఏంటంటే వాళ్ళు చాలా సిన్సియర్గా సీరియస్గా ఎలాగైనా మనం ఒకవేళ తాబేలు పడిపోయింది అనుకోండి, వీళ్ళు ఎగురుకుంటూ పోతారు, వీళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, కర్రబడిపోతే ప్రాబ్లంలో తాబేలు ఎలాగైనా సరే ఒక డెస్టినేషన్ చేర్చాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఎంతమంది పొగుడుతున్నప్పుడు కూడా ఏమి సమాధానం చెప్పట్లేదు వాళ్ళు. తాబేలు ఎంత ఐడియా, సూపర్ ఐడియా, అయ్యి బాబోయ్ ఇంతమంది జనం, ఇంకా లాభం లేదు, ఎవరే నేనే అన్నదాడు తాబేలు. ఆ తర్వాత మనందరికీ తెలిసింది ఏమవుద్దు, దాబ్బని పడిపోయింది, అంతే సరిపోయింది. ఎప్పుడు కూడా మనం ఏదైనా దేవుడి కోసం చేస్తే తొందరగా ఇక మేము చాలా గొప్ప అనేటువంటి ఒక ఆలోచన ఇమ్మీడియట్గా అప్పది. ఏదైనా దేవుడి కోసం చేద్దాము అని మాకు వచ్చేసరికే అపవాది అలా కాదు, సరే నువ్వు చేసావు కదా నీకు ఏంటి లాభం అని అడుగుతాడు వెంటనే. సరే లాభం వద్దు, నీకు డబ్బులు వద్దు, ఏమొద్దు, ప్రశంస కావాలి, నీకు ఎవడిస్తాడు ప్రశంస అని. ప్రశంసలు ఎలాగ దేవుడి నుంచి వస్తాయి, నీకు ఎవడిస్తాడు ప్రశంస. అందుకే నువ్వేం చేయలేదు సార్, ఎక్కడి నుంచి డాబుగా దర్జాగా నువ్వు చేసిన దానికి అందరూ గుర్తించాలంటే నీ గొప్పతనం ఏంటో, నీ దర్జా ఏంటో, దర్పం ఏంటో నువ్వు చూపించాలా. అప్పుడు అందరూ అమ్మో అవును కదా వాళ్ళు అలా చేశారు కదా అందుకే కదా అని నీకు వణుకుతారని రాంగ్ మెసేజ్ ఇస్తాడు సైతాను. ఈ రాంగ్ మెసేజ్ వలన ఏమవుతారంటే వీళ్ళు అహంకారులు అయిపోతారు. అహంకారుల ఇండుకుడి అని నేను అహంకారులకు సెలవిచ్చితిని, కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి. దేవాది దేవుడు చెప్పినటువంటి మాటలు. మన ద్వారా ఏదైనా ఒక మంచి జరిగితే మాత్రం అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యతగా మనం భావించి, నేను గొప్ప కాదు, నా ద్వారా కార్యం జరిగించుకుంటున్నటువంటి నా తండ్రి గొప్ప అనే స్థాయికి ఎప్పుడైతే ఎదుగుతామో
అప్పుడు మన ఆత్మీయత ప్రజ్వలిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం ఒకసారి. సైలెంట్ అయిపోయారా? కొంచెం ఇబ్బందిగా ఉందా? వాస్తవం ఇది. మరి ఏం చేస్తాం మరి. సరే, ఈ రోజున ఒక ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను నేను. చర్చి చూశారు కదా, దేవుని దయ వల్ల మరి ఆల్మోస్ట్ అంతా ఫిల్ అయింది. లోపల కొంత సరైన ప్లేస్ లేక బయట కూడా కూర్చున్నారు. చాలా సంతోషం, బాగుంది. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? చర్చు చిన్నదైపోయింది కదా. మరి ఎంతమందికి నిజం చెప్పండి మనసులో చర్చు డెవలప్ అవ్వాలని మనం వెనక్కి కూడా వెళ్ళి మంచి చర్చ్ కట్టుకోవాలి. ఈ రేకులు తీసేసి చక్కగా మంచి ఒక స్లాబ్ వేసుకొని మంచి సోఫిస్టికేటెడ్గా, అంటే అందరం చక్కగా ఫ్రీగా ఆరాధన చేసుకోగలిగేటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి ఒక మంచి చర్చ్ కట్టాలని నిజంగా ఎంతమందికి ఉంది అన్న చేతులు పెట్టింది ఒకసారి. గుడ్, చాలా సంతోషం. మరి వాళ్ళందరికీ లేదు కావాలి, మరి ఇలాగే ఉందామా ఇంకా? ఏమండి? సరే, సిన్సియర్గా చెప్పండి, ప్రభువా మా చర్చిని విశాలపరచు, మా చర్చి చిన్నది ప్రభువా, మమ్మల్ని త్వరగా విశాలపరచు అని ఎంతమంది ప్రార్థన సిన్సియర్గా చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు చేతులు దించండి అమ్మ. పాపం మీరు చాలా అమాయకులు, దొరికిపోతున్నారు పాపం. చేతులు ఎత్తన వాళ్ళు ఎందుకు ఎత్తలేదు చెప్పండి, చెప్పండి. సరే, చేసి చూపిస్తారు సార్. సార్ చెప్పారు, రైట్, చేసి చూపిస్తారు ఒకళ్ళు అన్నారు. మీరు ఎందుకు ఎత్తలేదండి మధ్యలో? ఆ వింగ్ అందరూ కూడా ఎందుకు ఎత్తలేదు చెప్పాలా? అంటే మీకు ఇష్టం లేదు ఈ చర్చ్ డెవలప్ అవ్వడం, అవునా? అందుకనే ప్రార్థన చేయట్లేదు, అవునా? చేస్తున్నారు, చేయట్లేదా? ఏమని చేస్తున్నారు? అది ఒకటిలేండి. పాపం ఇందులో కూడా సిన్సియారిటీ కనబడుతుంది. మేము ఎప్పుడు చేయలేదు కదా, చెయ్యాలి యాక్చువల్గా, కానీ మేము చేయలేదు కాబట్టి చేయకుండా చేతులు ఎత్తడం కరెక్ట్ కాదు అని జెన్యూన్గా వాళ్ళు చేతులు ఎత్తలేదు. అది కూడా వెరీ గుడ్. మరి ఇప్పుడు నన్ను అడగండి, పాస్టర్ గారు మీరు చేస్తున్నారని అడగండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, చేయట్లేదు, నేను చేయట్లేదు. తర్వాత ఈ చర్చు ప్రస్తుతానికి ఇంతకంటే డెవలప్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. వాస్తవం చెప్తున్నాను, పులిపేట నుంచి నేను దేవుని అడిగేది కూడా ఇదే. అంటే నా కోరిక మాత్రం అదే, ఆయన ఏమి ఇష్టం ఆయన చేసుకుంటాడు. ఎందుకు నేను ఎలా అడుగుతున్నాను అండి అమ్మా? బాయ్స్ గుడ్, పాజిటివ్ అయిపోతుంది, రైట్. శారదా గారే మరి సాక్ష్యం అది. గుడ్. ఈరోజు చర్చులకి జనం వస్తున్నారు, డెవలప్ అవుతుంది కొద్ది ఏమవుతుంది? ఇంకా కడతాం కడుతున్నారు, బాగుంది. కడుతున్న కొద్ది జనం వస్తున్నారు, బాగుంది. పెద్ద చర్చ్ అయిపోయిన తర్వాత ఈ పెద్ద చర్చ్ కాకముందు ఏమంటున్నారు? కట్టు ఇంకా కట్టు అంటున్నారు. కట్టేసిన తర్వాత కట్టు అంటున్నారు. ఏంటి కొట్టు? మనుషులు కొట్టుకొని చేస్తున్నారు ఈవేళ. ఎందుకు కొట్టుకొని చేస్తున్నారు? ఎంత చర్చ అభివృద్ధి అవుతుందో అంత కొట్లాట్లు, ఎంత చర్చ అభివృద్ధి చెందుతుందో అంత అహంకారాలు. ఒకనొక పెద్ద చర్చ్ చూశాను, మన బాప్టిస్ట్ చర్చ్ చూశానులేండి. ఆ బాప్టిస్ట్ చర్చ్లో నాకు 2-3 సార్లు ప్రసంగం చేయడానికి అవకాశం వచ్చింది. ఆ బాప్టిస్ట్ చర్చ్ పేరు నేను చెప్పను. ఆ చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఎంత అహంకారం కనపడుతుందో తెలుసండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అహంకారం? ఏం చూసుకోండి వీళ్ళకి అహంకారాలు. ఈరోజు ఏదో బహుశా పెద్ద ఉద్యోగాలు వచ్చాయేమో, బంగారాలు వచ్చాయేమో, సింగారాలు వచ్చాయేమో. ఈ బంగారాలు సింగారాలు చూసుకొని ఈ కార్లు గీర్లు చూసుకొని వీళ్ళకి అహంకారం పడిపోతుందేమో అనుకున్నాను నేను. ఎంత భయంకరమైన అహంకారం అంటే ఈ చర్చ్ సంబంధించిన వాళ్ళు అందుకే విడిపోతున్నాయి చర్చెస్.
కొట్టుకుంటున్నారు లిటరల్గా చర్చెస్లో. చర్చి అభివృద్ధి చెందడం అంటే ప్రియులారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందడం కాదండి. చర్చి అభివృద్ధి చెందడం అంటే గోడల విశాలపరచబడడం కాదు, రేకులు స్లాబ్లుగా అవడం కాదు, లేకపోతే ఫ్యాన్లు ఏసీలు అవ్వడం కాదు. ఇవేవి తప్పు కాదు, కానీ అదే అభివృద్ధి అనుకుంటున్నారు. చూసారా, అక్కడ క్రైస్తవుడు పప్పులో కాలేస్తున్నాడు. ఆత్మీయత లేకుండా, ఆత్మీయ ఎదుగుదల లేకుండా ఎందుకండి చర్చిలు అభివృద్ధి అంటున్నాను నేను. ఇవేళ కొట్టుకొని సాగడానికా? ఏ ప్రశాంతత ఉందండి సంఘాలు ఈవేళ? రాగల దినాల్లో మన సంఘం కూడా అలాంటి పరిస్థితుల్లోనికే వెళ్తాదా అనేటువంటి సందేహాలు ఆల్రెడీ బీజాలు పడిపోయాయి. అందుకనే నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా మాకు అప్పుడే ఇంకేమి ఇవ్వద్దు. మరి అప్పులు ఉన్నాయి కదండి, అప్పులు దేవుడు తీర్చుకుంటాడు. ఎస్, అప్పులు పోవాలని ప్రార్థన చేయండి, దానికోసం ప్రయత్నాలు చేయండి, తప్పలేదు. కానీ ఇందులో నుంచి విశాలంగా వెళ్ళిపోవాలి, పెద్ద బిల్డింగ్ కట్టాలి. దేవుడికి ఎంతసేపు అండి? పట్టుమని ఇదే పని మీద మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఉపవాసం చేస్తే ఇచ్చి తీరుతాడు. మీలో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, నేనైతే వాస్తవంగా చెప్తున్నాను, ప్రార్థన చేయట్లేదు సరికదా. నేనేం చెప్తున్నానంటే, ప్రభువా ప్రస్తుతానికి ఇదే మాకు చాలు, ఇదే మాకు చాలు. ఇందులో వచ్చేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఏ వ్యామోహం లేకుండా, ఏ విధమైన అధికార దర్పం కాకుండా అందరూ కూడా అణిగి మణిగి, యాకోబు యోహాను ఏ విధంగా అయితే తర్వాత కాలంలో వారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉద్దేశం తెలుసుకొని, శిష్యులందరూ కూడా ఉద్దేశం తెలుసుకొని వారు అణిగి మణిగి సేవా పరిచయం చేశారో, అలాంటి స్థాయిలోనికి, అలాంటి స్థితిలోనికి ఒక పాల్ యాంగి చౌగర్ లాంటి మహా గొప్ప ఆ సంఘానికి ఉన్నటువంటి విశ్వాసుల్లాగా మన విశ్వాసులు అయినప్పుడే అభివృద్ధి కావాలి. ఇదే నా యొక్క ప్రార్థన. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో, ఎస్, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని. దేవుని ప్రియులరా, సంఘం ఎంత అమాయకమైనటువంటి సంఘాలంటే, దివ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తుంటున్నప్పుడు ఆ పరిచర్యలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు అన్నీ కూడా సేవకుడికి దేవుడు తెలియపరుస్తాడు అని తెలియకపోవడమే అమాయకత్వం అంటున్నాను నేను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి లూప్స్ తెలుసు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క లూప్స్ తెలుసు. అయినప్పటికీ కూడా ఎందుకు తెలుసు? దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు దర్శనాల ద్వారా బయలుపరుస్తాడు, కళల ద్వారా బయలుపరుస్తాడు, ఎవరు మనుషుల ద్వారా బయలుపరుస్తాడు. సంఘంలో ఒక సేవకుడు ఉన్నాడంటే, ప్రార్థనాపూర్వకమైన ఒక గుంపు ఉన్నదంటే ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. పిల్లరా, ఎవరి మనస్సులు ఎటువంటివి, ఎవరి మనసుల్లో ఈ రోజున మనకు లేవా? నేను ఈ సంఘంలో ఉండాలి అంటే నాకు ఒక ప్రత్యేక స్థానం ఉంటేనే నేను ఈ సంఘంలో ఉంటాను, నాకంటూ ఒక ప్రత్యేకమైన పోర్ట్ఫోలియో ఇస్తేనే ఈ సంఘానికి నేనేమైనా చేస్తాను. లేరా అలాంటి వాళ్ళు? పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి నేను. దేవుడిని ప్రత్యేకంగా పర్మిషన్ అడిగి మరి వచ్చాను ఇక్కడికి. నేను ప్రత్యేకంగా ఉండాలి. ఈరోజున యాకోబు యోహాను ద్వారా మనం నేర్చుకుంటున్న విషయాలు ఏమిటండి? నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను స్పెషల్ అని ఆలోచన చేసిన ఆలోచన యేసుక్రీస్తు ప్రభువు దుయ్యబట్టారా? కాదా? ఆ తర్వాత వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు వాస్తవాన్ని తెలుసుకొని గొప్ప పరిశుద్ధులుగా ఎదిగారా? లేదా? పరిశుద్ధులుగా ఎదగాలని ఉందా, లేకపోతే అధికారం చెలాయించేటువంటి వారికి ఎదగాలని ఉందా? ఈ రోజున మనలో కొందరు ఆలోచనలు అలాగే ఉన్నాయి. ఆ ఆలోచనలు బలపరచడానికి కొంతమంది తాన ఆడేటువంటి బ్యాచ్ ఉంది. సంఘం ఆత్మీయంగా ఎదగాలి. సంఘానికి రావడం దేనికోసం వస్తుంది తెలుసా? వీఆర్ కమింగ్ టు ద చర్చ్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద చర్చ్. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే నేర్చుకోవడానికి రావాలి. ఏమైతే నేర్చుకుంటామా నేర్చుకున్న దాన్ని అమలు జరపడానికి రావాలి. నేను ఒక పలానా రావాలి, పలానా పదవులోనికి రావాలి, లేకపోతే పలానా ఉన్నతమైన స్థానంలోనికి అది రావాలి
లేకపోతే నేను స్పెషల్ అనిపించుకోవాలి. నువ్వు పరిచర్య ఎంత చేస్తావో, నీ పరిచర్యకి తగ్గట్టుగా నువ్వు ఎంత గొప్ప పని చేస్తావో దానికి రివార్డ్ దేవుడి దగ్గర ఉంది. నీకుంటుంది, నీ పిల్లలకు ఉంటుంది, నీ పిల్లల పిల్లలకు ఉంటుంది. ఆ కారణం చేత నువ్వు కానీ ఇక్కడ కొమ్ము ఎత్తడం మొదలు పెడితే దేవుడు నీ కొమ్ము దించేస్తాడు. అల్లుడు చెబుదాం అందరూ ఒకసారి, రైట్? లేదా చర్చ్ పేరు పెట్టుకొని నా సొంత కోరికలు తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో వచ్చేటువంటి వారు ఉన్నారు. అటువంటి ఆలోచనలు దేవుని మందిరంలో కుదరదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. నా సొంత ఆలోచనలు, నా సొంత కోరికలు తీర్చుకోవడానికి సంఘాన్ని, మందిరాన్ని ఒక అడ్డుబండగా పెట్టుకుంటే దాని తన పర్యవసానాలు కూడా చాలా భయంకరంగా ఉంటుంది అంటే ప్రేమపూర్వకంగా హెచ్చరించడానికి ఈ సమయంలో నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మన సొంత కోరికలు తీర్చుకోవడానికో, లేకపోతే మన సొంత కార్యకలాపాలు సాగించుకోవడానికో, లేకపోతే నేను గొప్ప వ్యక్తిని అని అనిపించుకోవడానికో, లేకపోతే నేను ఆ స్థానంలో ఉండాలనిపించుకోవడానికి అయితే యునైటెడ్ బాప్టిస్ట్ కల్వరీ ప్రేయర్ హౌస్కి ఎవరు రావద్దు దయచేసి. ప్రేమపూర్వకంగా ఒక సేవకుడిగా ఆయన ప్రతినిధిగా చెప్తున్నాను దయచేసి. ఇక్కడికి వచ్చేటువంటి వారు ఎవరైనా సరే ఆయన పాదాల ముందు నేర్చుకుంటాం. మనం ఇక్కడ ఎవరూ నాయకులం కాదు. ఇక్కడ ప్రసంగం చేసేట పాస్టర్తో వస్తుందా, అందరము సేవకుడు, పరిచారకులు, విశ్వాసులు అంతే. లీడర్స్, నాయకులు అనేటువంటి వాడు ఎవరు పెట్టారో కానీ ఈ నాయకులని పాపం పూర్వీకులు వేరే ఉద్దేశంతో పెడితే, అది ఒక బాధ్యత గురించి పెడితే మన వాళ్ళు నాయకులు అంటే అధికార దర్పం చెలాయించడమే నాయకత్వం అనుకుంటున్నారు. అందుకే సంఘాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ లిటరల్గా నాశనం అయిపోతున్నాయి, విడిపోతున్నాయి. సమాధానంగా విడిపోయి వేరే వేరే పెట్టుకుంటే అది వేరు. కొట్టేసుకుంటున్నారు పోలీస్ స్టేషన్లో, లాయర్లు. ఎందుకండి? అందుకోసం అభివృద్ధి. ఎవడకు కావాలండి ఈ అభివృద్ధి? ఎవడకు కావాలి ఈ అభివృద్ధి? ఆర్థికంగా అభివృద్ధి చెంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అభివృద్ధి చెంది, పెద్ద పెద్ద భవంతులు కట్టి, ఆత్మీయత లేకుండా, సరైనటువంటి గద్దింపులతో కూడా వాక్యం లేకుండా ఎందుకండి సంఘాలు? దేవుని కోరిక ఏమిటండి? దేవుని ఆలోచన ఏమిటండి? దేవుని ఉద్దేశం ఏమిటి అసలు? సంఘం అభివృద్ధి చెందడం అంటే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆత్మీయతలో ఎదగడం. సంఖ్య ఎవడకు కావాలి? సంఖ్య వద్దు సంఖ్య. దేవుడు, మీరు పరిశుద్ధాత్మ దేవుడు సువార్తికుడి చేత ఎలా రాయించాడు? ఎక్కడ 2 ముగ్గురు ఎందుకన్నాడు తెలుసా? ఎక్కడ వేల మంది, లక్షల మంది కూడిన ఆరాధిస్తారు అక్కడ నేను మహిమ పొందుతాను అందలేదు. అద్భుతం. అర్థమవుతుందా మీకు అసలు? యేసుప్రభు చెప్పాడు అక్కడ ఎక్కడైనా? ఎక్కడ 1,00,000 మంది పెద్ద స్టేడియంలో, ఎక్కడైతే బోల్డ్ మంది 10వ భాగం ఇచ్చేసి లక్షలు కొబ్బరిస్తారో అక్కడ కాదు. 2 ముగ్గురు ఎందుకున్నారంటే, ఈరోజు మీకు గద్దించేటువంటి వాక్యాలు చెప్పారు అనుకోండి, సంఘంలోంచి వెళ్ళిపోతారు కొంతమంది. కొన్ని సంఘాలు వెళ్ళిపోతారు. గద్దింపులే కావాలనుకున్న వాళ్ళు దానికి అలవాటు. అందుకే దేవుడు సేవకులను బలపరచడానికి, సంఘాలను బలపరచడానికి, సంఘంలో విశ్వాసాలను బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఏం చెప్పారంటే, ఎక్కడ 2 ముగ్గురు 300 మంది అక్కర్లేదండి. మంచోళ్ళు 3 కావాలా? ఇది మంచి విశ్వాసులు 30 మంది కావాలా? మంచి విశ్వాసులు 300 మంది కావాలా? మంచి విశ్వాసులు 3,000 మంది కావాలా? మంచి విశ్వాసులు 5,000 మంది కావాలా? మంచి విశ్వాసులు 1,00,000 మంది కావాలా? దేవుడు కోరుకుంటుంది అది. ఈ రోజున ఇప్పుడు కూడా ఆలోచన చేయకండి, ఇంకా ప్రార్థన కూడా చేయకండి. ప్రేమపూర్వకం చెప్తున్నాను. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదు. ఏంటి? మనం బాగా అభివృద్ధి, ఈ పెంకులు తీసే కావాలంటే ఆయన చేసేసుకుంటాడు. మన బాధ్యత ఏంటి? ప్రస్తుతానికి ఆరాధన చేసుకోవడానికి ఆటంకాలు ఏంటంటే, అవరోధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎదిరించమని ప్రార్థన చేద్దాం. సంఘంలో నాకు మళ్ళీ ఎవరికో కాదు, మాకు అందరికీ కూడా మారు మనస్సు రావాలని ప్రార్థన చేయండి. ప్రకటనలో రాయబడినటువంటి 7 సంఘాల గురించి రాసేటప్పుడు ఫిలదెల్ఫియా సంఘంతో తప్పిస్తే మిగతా వాళ్ళందరికీ దేవుడు రాసిన మాట ఏంటో తెలుసా? మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందు. సంఘాలన్నిటి కూడా ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, లవొదికియా, ఈ సంఘాలన్నిటి కూడా రాసిన మాట అంటే మారు మనస్సు పొందు. ఎక్కడో దగ్గర ఏదో లోపం ఉంది వాళ్ళకి. ఫిలదెల్ఫియా సంఘం టాప్ సంఘంగా ఉంది. ఆ సంఘానికి తప్పిస్తే మిగతా సంఘాలు కూడా మారు మనసు పొందని రాశాడు దేవుడు. ఈరోజు మనకి కావాల్సింది ఏమిటండి? మారు మనస్సు. ప్రకటన గ్రంథం 3:17 ఒక సంఘం అనుకుంటుందంట, లౌదిక సంఘము అనుకుంటుందంట. ఒకవేళ మనలో ఒకరు అనుకుంటామేమో. ఏమనుకుంటున్నారట? ప్రకటన 3:17 చదవండమ్మా. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును,
దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొచ్చున్నావు. ఇది ఒక సంఘంలో ఉన్నటువంటి మాట. లౌకిక సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ రూపంలో యోహాను భక్తుడి ద్వారా ఇస్తున్నటువంటి సందేశం. నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వే దౌర్భాగ్యుడవు, నువ్వే దిక్కుమాలనోడవు, నీకే సరైన ఆత్మీయత లేదు. దరిద్రత అంటే ఆత్మీయ దరిద్రత అని అర్థం. ఇక్కడ ఆత్మీయ దరిద్రత, ఆత్మీయత లేదు, ఆధ్యాత్మికత లేదు. కానీ నీకున్నటువంటి మెటీరియలిస్టిక్ ఈ ఫర్నిచర్ని బట్టి నువ్వు చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పవాడిని, గొప్పదాన్ని, నేను చాలా ధనవృద్ధి చేసుకున్నాను, దాన్ని బట్టి అసూయపడుతున్నావు. కానీ లేనిదేంటి? ఆత్మీయమైన అభివృద్ధి లేదు. లౌకిక సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ సంఘానికి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంట? 20 వచ్చి చదవండి అమ్మా. ఇదిగో నేను తలుపు వద్ద తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసుకుని ఎడల, నేను అతని ఎదుగు వచ్చి నేనును నాతో కూడా అతడును భోజనము. తెల్ల జాతీయులు ఒక సంఘంలో ఆరాధన చేస్తున్నారంట, చాలా ఘనంగా హోలే 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 అనుకుని చెప్పేసి. ఒక నల్లజాతి అమ్మాయి చర్చిలోకి వెళ్ళి దేవుని ఆరాధించుకొని బిక్కు ఆగో అక్కడ, నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు, నువ్వు నల్ల జాతి దానివి అని చెప్పేసి బయటికి తోలేశారట. షీ వాజ్ సాబింగ్, వెక్కి ఏడుస్తుందంట. అంతలో ఒక తెల్లని బట్టలు వేసుకుని ఒక ఆయన వచ్చాడంట. అమ్మా ఎందుకు ఏడుస్తున్నాను అన్నట. అయ్యా వీళ్ళు నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు, నా దేవుడిని ఆరాధన చేసుకోవడానికి మందిరంలోనికి వెళ్ళనివ్వట్లేదు అన్నమాట. యేసుప్రభువు అన్నారంట, అమ్మా వాళ్ళు నన్నే వెళ్ళనివ్వట్లేదమ్మా, నిన్ను ఎలా వెళ్ళేస్తారు? నన్నే వెళ్ళనివ్వట్లేదు. ఈరోజు మనం వస్తున్నాం, మనం రావడం కాదు, మన దేవుని ఆహ్వానించాలి. మనం పరిశుద్ధాత్మను ఆహ్వానించేటువంటి సంఘంగా మన సంఘం ఉండాలి. పరిశుద్ధాత్మ ఎలా వస్తాడండి? హోలీ స్పిరిట్ బలంగా వస్తాడు, బలమైన గాలి, బలమైనటువంటి అగ్ని. పాత నిబంధన గ్రంథంలో ఆ ఆత్మ గురించి హీబ్రూలో చూసేటప్పుడు రువాహ్ బలమైన గాలి. కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ రూపంలో వచ్చినప్పుడు అగ్ని వంటి నాలుకలు, అంత పవర్ అనమాట. ఆ పవర్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ మలమల మాడి మసైపోవాలి. కానీ అలా జరగలేదు అక్కడ. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి హల్లెలూయా పరిశుద్ధ హల్లెలూయా ప్రభువా నీకు వందనాలు ఓ మాటలు మాట్లాడుతారు. రాషా బాబా రాషా భాషలతో మాట్లాడుతున్నారు వాళ్ళు, ఒరిజినల్ భాషలో, యాక్టింగ్ భాషలు కాదు అవి, మళ్ళా ఒరిజినల్ భాషలతో మాట్లాడుతున్నారు. అద్భుతం జరిగింది అక్కడ. సో పరిశుద్ధాత్ముని ఆహ్వానించేటువంటి సంఘం ఎలా ఉంటుందో తెలుసా? ప్రజ్వలిస్తుంది. మాట్లాడే ప్రతి మాటకి అనాలి మీకు, అమ్మో ఇప్పుడేమవుతుందో అనేటువంటి. అంతేగాని వింటాను, మంచిగా మాట్లాడు, తేడా మాట్లాడితే చూస్తాను అన్నట్లు చూడకూడదు. అందుకే మిమ్మల్ని ఎవరిని కూడా అలాంటి చోటుకి పంపించలేదు, అలాంటి చోటుకి తీసుకొచ్చాడు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించడం అంటే సామాన్య విషయం కాదు. ఎమ్మెల్యేని ఆహ్వానించాం అనుకోండి, ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఎలా ఉంటారండి? ఏమనుకుంటాడు అని చాలా జాగ్రత్తగా వింటారు. సార్ ఒకటిదే వీళ్ళు ఇంకో పార్టీ, మళ్ళా ఈ బోకేలు ఇచ్చేటప్పుడు మాత్రం నటించేస్తారు. సార్ ఓకే సార్. కొన్నిసార్లు మనం తప్పదు, మరి ఎంత యాక్టింగ్ చేసేస్తారు. యేసు ప్రభు వచ్చేసరికి మాత్రం యేసు ప్రభు ఇలా అడుగు పెట్టాలనుకుంటాడు. చర్చిల్లో కూడా ఇవేనా ఈ రాగాల? ఏంటి వాయిస్లు ఏంటి అసలు? దేవుని మందిరాల్లో మాట్లాడే విధానాలు ఏమిటి అసలు? యేసుప్రభు వస్తాడు లోపలికి, అన్నాడు సార్. అమ్మో సరే, నాకు నవ్వు వస్తుంది కానీ చాలా బాధ అనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో యేసుతో వీళ్ళకి సహవాసానికి ఒక ఆటంకం ఉంది. ఏమిటి ఆటంకం? ఎవరికి? యాకోబు యోహానులకి ఒక ఆటంకం ఉంది. యేసు ప్రభువుతో వారు కొనసాగలేకపోతున్నారు.
వాళ్ళ మనసులో అగ్ని. అడగరా, నువ్వు అడగరా, అరే నువ్వు అడగరా, నువ్వు అడగరా, నువ్వు అడగరా, నువ్వు అడగరా, ఏమంటాడు రా, నువ్వు అడగరా, ప్లీజ్ నువ్వు అడగరా బాబు, నా పైన బాబు, మన ఇద్దరం కలిసి అడుగుదాం. ప్రభువా మాకు కోరిక చెప్పండి ఆయన. నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు, నీవు నీ మహిమలో ఉన్నప్పుడు, మా ఇద్దరు అన్నదమ్ములు, మేంటే నీకు ఇష్టం, కుడి పక్క ఒకడు, ఎడం పక్క ఒకడు కూర్చోబెడిసే. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా పాపం వాళ్ళ అమాయకత్వానికి ఒక విధంగా ఆయన కోప్పడ్డం అంటే, ఏమడుగుతున్నారు, మీకు బుద్ధి ఉందా, ఏ పరిసయ్యులారా అన్నట్టుగా మాట్లాడలేదు అక్కడ. మళ్ళా చాలా సున్నితంగా అక్కడ అద్భుతంగా ఉంటుంది యేసు ప్రభు మాట్లాడిన వాడు. కానీ టఫ్గా చెప్తాడు, కానీ సున్నితంగా చెప్తాడు అన్నమాట. మరి ఏంటో మరి యేసుక్రీస్తు ప్రభువులో మాట్లాడరాదు, మరి యేసుక్రీస్తు ప్రభువు కాదు కదా. మేము టఫ్గా ఉన్నది టఫ్గా చెప్పేస్తాం మేము, అందుకు మాకు ప్రాబ్లం అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా కొడతారంటే, పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ కొడతారు చూడండి, పాట్ 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 పని కొడేస్తారు, కొడేసి రా బయట రా అంటారు. ఇగో పత్రికల ముందు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, ఊరికే యాక్షన్ చేయకు, బాగా నడు. యేసుక్రీస్తు ప్రభు వారి దెబ్బలు అలాగుంటాయి, మా లట్టలు పాపం దొరికిపోతాం. యేసు ప్రభు వారు కొల్లబొడి చేశారు తెలుసండి ఆయన ప్రసంగాల్లో. మనుషుల హృదయాల గుండె తిప్పేశాడు అనమాట. ఎందుకు? వారి జీవితాలు మార్చుకోవడానికి. సో ప్రియమైన దేని బిడ్డలారా, యేసుతో సహవాసం చేయాలంటే వీళ్ళకి ఒక అడ్డు ఉంది. ఏంటి? మేము గొప్ప, మేము స్పెషల్గానే ఉండాలి. ఇప్పటికీ ఆయనే మమ్మల్ని ఆదరించాలి, ఎంతసేపు మాతోటే ఉండాలి. ఇంకా ఇప్పటికీ కూడా యేసు ప్రభు మాతోటే ఉండడం స్పెషల్గా మేము చెప్పుకోవాలా, ఇదే ఆలోచనతో ఆ ఆలోచనకు అడ్డుబండ పడింది. ఈరోజున అటువంటి ఆలోచనతో కూడా మనం ఎవరున్నట్లయితే ఈరోజే అడ్డు పెట్టేసుకుందాం పిల్లరా. అప్పుడు చెప్తాడు, నీలో ఎవడైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటే, కిందను చూస్తే ఎవడైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటే ముందు వాడు పరిచర్య చేసేవాడుగా ఉండాలా. సంఘం లేచి చూద్దాం. హల్లెలూయా. సో ఆయనతో సహవాసంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రత్యేక రీతిలో సహవాసంలోనికి వెళ్ళబోతున్నాం. యేసు ప్రభు వారితో పాటు ఆయన హోలీ కమ్యూన్లోనికి వెళ్ళబోతున్నాం. మనం ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ప్రభు ఏం కోరుతున్నాడు, ఏం కోరట్లేదు. ఆయన పాపం ఆయనతో తిరిగినట్టు శిష్యులకి అర్థం కాలేదు, అసలు ఆయన అవగాహన చేసుకోలేకపోయారు. ఆయనతో సహవాసం చేస్తున్నారు కానీ వారిలో ఒక అగ్ని ఉంది. సో దానివల్ల యేసు ప్రభువుని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. అదేదో క్లియర్ చేసేసుకున్నారు వాళ్ళు. క్లియర్ చేసేసిన తర్వాత అద్భుతమైన పరిచర్య చేయడమే కాకుండా అద్భుతమైన ఆ పరిచర్యలో అద్భుతమైనటువంటి వారి అనుభవాన్ని పత్రికల ద్వారా రాశారు. శాశ్వతమైనది ప్రేమే. ఆ ప్రేమ కలిగేవాడు స్వార్థంగా ఉండకూడదు. ఆ ప్రేమ కలిగేవారు తగ్గింపుతో ఉండాలి. ఇటువంటి మాటలే అద్భుతమైనటువంటి మాటలు. ఆ మాటలో వీళ్ళు ఒంటినింపుగా ప్రేమను ఎలా రుద్దేసుకున్నారా అనిపిస్తుంది ఆ మాటలు చదువుతున్నప్పుడు. ఆ యోహాను భక్తుడు ఇంకా చదవండి. ఆ యోహాను భక్తుడి మాటలు ఆ 3 పత్రికల్లో పిల్లలారా చిన్నపిల్లలారా నా పిల్లలారా అని రాస్తాడు చాలాసార్లు పలుమార్లు. ఎంత ప్రేమ, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వాళ్ళు నేర్చుకున్నారు యేసుప్రభు నుంచి. నో మేము గొప్ప కాదు, పరిచయం చేసే మేము గొప్ప కాదు, ఇది మాకు ఆధిక్యత, దేవుని కొరకు ఏదైనా చేయటం ఇది మా ఆధిక్యత అనుకున్నారు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా నీకు నాకు ఒకవేళ ఏదైనా ప్రత్యేక పని అప్పగించాడా అయితే ఆ రివార్డు మనుషులు నోటితో ఇస్తారు. దానివల్ల వచ్చేది ఏమీ లేదు, ఒరికేది ఏమీ లేదు. కానీ దేవుడు ఇస్తాడు రివార్డ్ నీకు. ఆ రివార్డు అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ నీకు పొగడితే కావలిస్తే, నీకు ఒకవేళ 2-3 అనామకులు పొగుడతారు, కానీ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాడు, ఏదో స్టేజ్లో తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళి పెద్ద పెద్ద గనులు అందరి ముందు కూడా నిన్ను పొగిడేటట్టు చేస్తాడు. అది కూడా దేవుడు ఆఫర్ ఇస్తున్నాడు. సో మన బాధ్యత ఏంటంటే ఆ ఆఫర్ల కోసం ఎదురు చూడడం కాదు, కానీ దేవాది దేవుడు ఆయన నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా ఒకసారి. సర్వశక్తిమంతుడా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నిన్ను గణపరుస్తున్నాం నాయనా, నేను మహిమపరుస్తున్నాం ప్రభా. మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మేము తగ్గవలసిందే, నీవు హెచ్చవలసిందే. మేము నిమిత్త మాత్రులము, మేము కొంచెం కాలం ఉండేటువంటి వాళ్ళం, తర్వాత ఎగిరిపోయే వాళ్ళం ప్రభా. నాయన మా జీవితం, మా స్థితిగతులు, మా మాటలు, మా ఆలోచనలు, మా ఉద్దేశాలు అన్నీ కూడా కొంచెంలో ఉండాలని కూడా నువ్వు కోరుతున్నావు. అలాగ ఉన్నప్పుడే నీ దృష్టిలో మేము గొప్పవాళ్ళంగా అవుతాం. అలాగే నేను యాకోబు యోహానులు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళావు, వాళ్ళకి ఉన్నతమైన పరిచర్య అప్పగించావు. అలాగే నేను ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు నాయన మరి
ఒకవేళ తండ్రి నాయన యేసయ్య మరి నీకు అననుకూలంగా, ఒకవేళ నీ ఆలోచనకు అననుకూలంగా బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారి దయతో క్షమించి ప్రభా వాస్తవాన్ని తెలుసుకొని ఆ వాస్తవ ప్రభు ఈరోజు విన్నట్టు వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ ప్రకారం బిడ్డలు నాయన తండ్రి తరువాత కాలంలో యోహాను యాకోబులు ఏ విధంగా అయితే వారు తయారయ్యారో ఆ రీతిగా బిడ్డలు ప్రజ్వలించుటకు, వీరిని బట్టి నేను మహిమపరచుటకు నీ కృపా సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకుని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.